లోకమెరిగిన యేసు మరో పుస్తకంలో యేసు ఆరాధించిన తండ్రి శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పి బైబిల్ రెఫరెన్స్ తో నేను రుజువు చేశాను. నీకులాగా బైబిల్లో నాకు అట్లా తోచింది, నాకు అలా అర్థమైందని చెప్పాలా. నేను బైబిల్ రెఫరెన్స్లు ఇచ్చి ఈ రెఫరెన్స్ల ప్రకారం యేసు ఆరాధించినటువంటి ఆ తండ్రి శ్రీకృష్ణుడు అని నేను రుజువు చేశాను. ఈ విషయం తప్పని రుజువు చేస్తే 10 లక్షల ప్రైజ్ మనీ కూడా ఉంది. నీకులాగా పుస్తకాలు రాసి ఛాలెంజ్లు చేసి పారిపోయే రకం కాదు. నేను పుస్తకాలు రాయడం కాదు, ఛాలెంజ్లు చేయడం కాదు, దాని మీద నిలబడతాను. ఆల్రెడీ డిబేట్ కూడా చేశాను ఈ పుస్తకం మీద. మీ జాన్ రాజ్ అని ఆయన డిబేట్ చేస్తాను వచ్చి 1 రోజు చేసి 2 రోజులు చేసి 3 రోజులు పారిపోయాడు, మధ్యలో వదిలేసి పారిపోయాడు. కాబట్టి డిబేట్ అంటే మనం ఛాలెంజ్లు చేసినా వాళ్ళు ఛాలెంజ్లు చేసినా మధ్యలో వదిలేసి పారిపోయేది పాస్టర్లే. ఎందుకంటే వాళ్ళ దగ్గర విషయం ఉండదు కనుక, వాళ్ళు చెప్పేదానికి బైబిల్ సపోర్ట్ చేయదు కనుక. బైబిల్లో ఒకటి ఉంటుంది, వీళ్ళు చెప్పేది ఒకటి. అందుకే డిబేట్లు మధ్యలో వదిలేసి పారిపోయిన చరిత్ర పాస్టర్లకే ఉంటుంది, ఇంకెవరికే ఉండదు. మీ చరిత్ర మొత్తం తిరగేసుకోండి, అర్థమైందా? కనుక తాతయ్యకి నేను ఛాలెంజ్ చేస్తున్నాను, వేదాల్లోకి అవసరం లేదు. బైబిల్లో యేసు దేవుడు కాదు, యేసు ఆరాధించాడు శ్రీకృష్ణుడిని తన దేవుడిగా ప్రకటించాడు, అందరికీ ప్రచారం చేశాడు, సువార్త ప్రకటించాడు. ఈ విషయం బైబిల్లో నుంచి రుజువు చేస్తాను. కాదని రుజువు చేసే దమ్ము సత్తా ఉంటే నాతో డిబేట్కి రావచ్చు. 10 లక్షల ప్రైజ్ మనీ కూడా ఉంది, చూద్దాం. ఇక ఈ అపర మేధావి 2 పాయింట్లు మాట్లాడాడు. అదేంటంటే ఆర్యభట్ట 0 కనిపెడితే అంతకుముందు దశావతారాలు అని చెప్పి కౌరవులు 100 అని చెప్పి ఎట్లా లెక్కించారు అని చెప్పి అన్నాడు. 0 కనిపెట్టాడు, లేకపోతే 0కు ఒక రూపాన్ని ఇచ్చాడు అన్నారు తప్ప అంతకుముందు లెక్కలు లేవని చెప్పలేదు. అసలు 100 అనేది ఎట్లా రాశారు? 0 వాడకుండా ఇప్పుడు రోమన్ అంకెల్లో 10 వేయాలంటే ఎక్స్ అనేటటువంటి ఒక సింబల్ లాంటిది వేస్తారు. అట్లాగే అలాంటి కొలమానం ఏదైనా ఉండుండొచ్చు, 100 అని చెప్పి చదివి ఉండొచ్చు, లేక పలికి ఉండొచ్చు. 0 రూపం లేదప్పుడు. 0 అనే రూపం లేకపోయినా వాళ్ళు అనుసరించిన విధానం ఏదో ఉండే ఉంటుంది. అంతేగాని 0 ఇప్పుడు కనిపెట్టలేదు కనుక అప్పుడు లెక్కించే విధానం వాళ్ళకి తెలియదని కాదు. 0 వచ్చిన తర్వాత ఈ తరం ప్రజలందరికీ కూడా సులభతరం అయ్యింది. ఆర్యభట్ట 0 కనిపెట్టిన తర్వాత లేదు, ఆర్యభట్ట 0 కనిపెట్టక ముందే 0 వాడకంలో ఉంది అంటే ఎక్కడ ప్రమాణం చూపించు. ఓపిరి తాతయ్య పురాణాల్లో కానీ శాస్త్రాల్లో కానీ అక్కడంత ముందే 0కి ఈ రూపంలోనే 0ని వాడేవారు అని చెప్పి నీకు ఎక్కడైనా ఆధారం ఉంటే చూపించవచ్చు కదా, నీ వల్ల కాదు. నెక్స్ట్ చర్చిలు కట్టాలంటే పర్మిషన్ ఉండాలా అని చెప్పి ఒక విషయాన్ని మాట్లాడాడు. చర్చిలు కట్టాలంటే పర్మిషన్ ఉండాలంటున్నారు, దానికి అధికారం ఏమిటో చెప్పట్లేదు అంటూ ఒక విషయం మాట్లాడాడు. నేను చెప్తున్నా విను తాతయ్య, ఓపిరి తాత, నీ బైబిల్ నాలెడ్జే కాదు జనరల్ నాలెడ్జ్ కూడా లేదన్న విషయం నాకు తెలుసు కనుక చెప్తాను, జాగ్రత్తగా విను.